రైట్ ఇక ఇయ్యాల్టి సంధి మళ్ళీ 2 వారాల దాకా లీడర్లకు తీర్కుండదు పొర్రి. మున్సిపాలిటీ ఓట్ల జోరు మామూలుగా లేదు. మరి జెండాలు, జేజేలు, మీటింగ్లు, సభలు, ప్రచారాలు, లీడర్లు మస్తు బిజీ. ఏదో అనుకున్నాం కానీ ఆశావాహులు కూడా గట్టినే ఉన్నారు. అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి నామినేషన్లు. ఆఖరికి అందులో మిలియేటి ఎన్నో, పోటీ చేసేటోళ్ళు ఎంతమందో కానీ నామినేషన్ కాయిదాలకైతే కొదువే లేదు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 28,456 నామినేషన్లు. మొదటి రెండొద్దులు 9,274 మంది దానికి నామినేషన్లు వేస్తే మూడో రోజు ఒక్కనాడే ఏం తక్కువ 19,850 మంది నామినేషన్లు వేసారు. ఇదంతా తెలంగాణ మున్సిపాలిటీ ఓట్లలో పోటీ చేసేందుకేసిన నామినేషన్ లెక్కలు. నామినేషన్లు ఎటు ఒడిచినాయని ఇక బీఫామ్ల కొరకు ఫైటింగులకు దిగిరు 3 పార్టీల లీడర్లు. పార్టీ గుర్తుల మీదనే ఓట్లుంటాయి కాబట్టి నాకంటే నాకన్నట్టు పెద్ద లీడర్ల ఇంటి చుట్టూ తిరగబట్టే. పార్టీ గుర్తుల మీద పోటీ చేసే భాగ్యం దొరకకుంటే అంటే బీఫామ్లు రానోళ్ళుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అన్నట్టు. బీఫామ్ ముచ్చట ఆటంక గానీ ముందుగానైతే కాయిదాలు ఇద్దాం అనుకుని నామినేషన్లు వేసిన వాళ్ళే బొచ్చాడు మంది. ఇక నామినేషన్లు ఓడిచినాయి కాబట్టి ఇన్నొద్దులు మూలకేసిన జెండాలకు దుమ్ము దులుపుతున్నారు అన్ని పార్టీల లీడర్లు. భుజాన జెండాలు పెట్టాలనే, జేజేలు కొట్టాలనే, ప్రచారం జోరుగా చేయాలన్నాయే. మరి వద్దనుకున్న వాళ్ళు 3వ తారీఖు నాడు ఇచ్చిన కాయిదాలను వెనకకు తీసుకునే ఛాన్స్ ఉంటది. కాదు ఒక్కటొడిచినా అంటే పార్టీ గుర్తుల మీద పోటీ చేసేటోళ్ళు ఎంతమంది, సొంతంగా నిలబడ్డోళ్ళు ఎంతమంది అంటే లెక్కలన్నీ తేలుతాయి. కాబట్టి మళ్ళా తెల్లాల్సింది పెద్ద పెద్ద లీడర్లంతా ప్రచారానికి తయారైతున్నారు. అందరేమో కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏడేడ తిరుగుతాడో షెడ్యూల్ తయారు చేసిరు కూడా. ఇప్పటికే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఒక్కనాడు తీరికలేదు సార్ కు. రోజుకో 2 దుక్కుల మూలల మీద మీటింగ్లు, సడకుల మీద సభలు, మందిలో నిలబడి ముచ్చట్లు. అబ్బో జోరు ఉంటదిగా. 8వ తారీఖు నాడు పొద్దుకెటాలకు ప్రచారం ఉడిస్తే 11వ తారీఖు నాడు ఓట్లు పడతాయి. 13వ తారీఖు నాడు లెక్కింపు కార్యం నడుస్తుంది. రేపు మున్సిపాలిటీలలో కొత్త కొత్త ముచ్చట్లు ఏమున్నాయి అనేది మళ్ళీ పాలు పట్టుకొస్తాం కానీ ఇవాళకైతే ఇంతే ఇక.